Okay. యూనిట్ 1 మ్యాథమెటికల్ లాజిక్. మీకు ఇది యూనిట్ 1 మీకు మ్యాథమెటికల్ లాజిక్. సపోజ్ దీంట్లో మీకు స్టేట్మెంట్ అంటే ఏంటో తెలియాలి. స్టేట్మెంట్లో రెండు రకాలు ఉంటాయి, సింపుల్, కాంపౌండ్. స్టేట్మెంట్కి ఇంకొక పేరు ప్రపోజిషన్. స్టేట్మెంట్కి ఇంకో పేరు ప్రపోజిషన్. అసలు స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెంటెన్స్, బట్ దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ సెంటెన్స్ అండ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ వేరు, సెంటెన్స్ వేరు. ఏంటంటే సపోజ్ సెంటెన్స్ అనుకో, సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ ఉంటే సెంటెన్స్ అంటాం, మనకు తెలిసింది ఇంగ్లీష్ గ్రామర్లో కూడా. సపోజ్ హూ ఆర్ యూ అన్నా, అదొక స్టేట్మెంట్, అదొక సెంటెన్స్. హూ ఆర్ యూ అన్న అదొక సెంటెన్స్. లేకపోతే దిస్ మ్యాన్ ఈజ్ వెరీ టాల్ అన్నాను, అది కూడా సెంటెన్స్. వై ఆర్ యూ గోయింగ్ దట్ సైడ్ అన్నాను, అలా ఎందుకు వెళ్తున్నావు అన్నాను, అప్పుడు అది కూడా సెంటెన్సే. ఇట్లా ఇవన్నీ సెంటెన్సే. బట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, హూ ఆర్ యూ అన్నాను, వై ఆర్ యూ గోయింగ్ దట్ సైడ్ అన్నాను, దిస్ మ్యాన్ ఈజ్ టాల్ అన్నాను. ఇట్లా అన్ని సెంటెన్సెస్ని ట్రూ ఫాల్స్ చెప్పలేం. ఏ సెంటెన్స్ని అయితే ట్రూ ఫాల్స్ చెప్పగలవో, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పగలవో ఆ సెంటెన్సెస్నే స్టేట్మెంట్స్ అంటాం. స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెంటెన్స్ which we can say, which we can justify whether it is true or false. Suppose Hyderabad is capital city of Telangana. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పగలవా లేదా? ఏం చెప్పగలం? ట్రూ అని చెప్పగలం. కాబట్టి అది ఒక స్టేట్మెంట్. సెంటెన్స్ కూడా అవుతుందిలే, సెంటెన్స్ అయితేనే స్టేట్మెంట్ అయ్యేది. సపోజ్ హూ ఆర్ యూ అన్నా, హూ ఆర్ యూ అంటే సెంటెన్సే, బట్ హూ ఆర్ యూ నువ్వు ట్రూ ఓ ఫాల్స్ చెప్పగలవా? హూ ఆర్ యూ అన్నా అది ట్రూ ఓ ఫాల్స్ చెప్పగలం? లేదు. కాబట్టి అది స్టేట్మెంట్ కాదు. ప్రెజెంట్ ఇయర్ అంటే 2021, 2020 తీసుకున్నాం. 2020 ఈజ్ ఏ లీప్ ఇయర్ అన్నా. లీప్ ఇయర్ 2020, ఎందుకంటే 4తో డివైడ్ అవుతుంది, తెలుసు కదా లీప్ ఇయర్ అంటే. కాబట్టి 2020 లీప్ ఇయర్, ట్రూ. తర్వాత ఇట్ ప్రెజెంట్, హైదరాబాద్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ గుజరాత్ అన్న. ఫాల్స్. అయితే ఫాల్స్ అయినప్పటికీ కూడా స్టేట్మెంట్ అది, ఎందుకంటే ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పగలుగుతున్నాం. అలా ట్రూ ఫాల్స్ చెప్పగలిగితే, ఫాల్స్ అయినా కావచ్చు ఒక స్టేట్మెంట్, ట్రూ ఫాల్స్ ఏదో ఒకటి కావచ్చు. ఒక స్టేట్మెంట్ ట్రూ కావచ్చు, ఫాల్స్ కావచ్చు. ఒక సెంటెన్స్ నువ్వు ట్రూ ఫాల్స్ చెప్పగలిగితే అది స్టేట్మెంట్. ఓకే. స్టేట్మెంట్స్ అంటే రెండు రకాలు ఉంటాయి, సింపుల్ స్టేట్మెంట్స్, కాంపౌండ్ స్టేట్మెంట్స్ అని. ఏంటి వాటికి మధ్య డిఫరెన్స్ అనేది మళ్ళీ చూద్దాం. ట్రూ
ట్రూత్ వాల్యూ అంటే ఏందో చూద్దాం. ట్రూత్ వాల్యూ అంటే ద ట్రూత్నెస్ ఆర్ falsity of a statement is called truth value of the statement is called truth value. The truthness or falsity of a statement is called truth value. దీని మీనింగ్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ చెప్పాను అనుకో, సపోజ్ 6 is divided by 2 అన్నాను. డివైడెడ్ బై 2 ఇలా కాకుండా ఇలా చెప్పకూడదు. 6 డివైడెడ్ బై 2 కాకుండా ఇలా చెప్తాను. 2 divides 6. 2 అనేది 6ని డివైడ్ చేస్తున్నాను. 2 3 6 కాబట్టి డివైడ్ చేస్తుంది. అంటే ఇదొక స్టేట్మెంట్. దీని యొక్క ట్రూత్ వాల్యూ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఎందుకంటే 2 divides 6 అవుతుంది కాబట్టి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. 2 divides 7 అన్నా. 2 7ని డివైడ్ చేస్తుందా? చేయదు. 2 3 6 అవుతుంది, 2 4 8 అవుతుంది, మధ్యలో 7 ఉంది కాబట్టి మళ్ళీ ఇది ఉంది 2 × 3.5 = 7. ఇది మళ్ళీ ఇలా కరెక్ట్ కాదు. డివైడ్స్ అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి, ఇంటిజర్ రావాలి కోఎఫిషియంట్. అంటే 2 3s 6 డివైడ్స్ అంటాం. 2 3s 6 2 4s 8 కాబట్టి ఇంకా 2 7ని డివైడ్ చేయదు. 2 divides 7 అంటున్నాను కాబట్టి ఇది ఫాల్స్. అంటే ఈ స్టేట్మెంట్ యొక్క ట్రూత్ వాల్యూ, రెండింటిని ట్రూత్ వాల్యూస్ అంటాం. అక్కడ ట్రూ ఉంది కదా అని చెప్పేసి దానికి సంబంధం లేదు. ట్రూత్ వాల్యూస్ రెండు ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అంటే 1 అంటాం నాలుగు నోటేషను, ఫాల్స్ అంటే 0 అంటాం. నెంబరింగ్ కూడా ఉంది వాటికి. ఇంకా కొన్ని సెంటెన్స్ చెప్తాను. ఇంతకుముందు చెప్పిందే చూద్దాం. హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ అన్నాను. అలా రాస్తాను. హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ. దీని యొక్క ట్రూత్ వాల్యూ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఆర్ 1 రాసుకోవచ్చు, ఏదో ఒకటి రాయాలి, 2 రాయగలరు. కేజ్రీవాల్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ కాదు కదా, అంటే ఫ్యూచర్లో కావచ్చు. ఇప్పుడు ఈ ప్రస్తుతం 2021 ఇయర్లో ప్రస్తుతం కేజ్రీవాల్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే దీని యొక్క ట్రూత్ వాల్యూ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. 0 అని కూడా రాయొచ్చు. అయితే ఈ 1 0లు పెద్దగా ఉపయోగించాం, ఎక్కువ ట్రూ ఫాల్స్ ఉపయోగిస్తాం. ఈ ట్రూ ఫాల్స్ కూడా రాయకుండా సింపుల్గా టీ అని రాస్తాం. దీన్ని సింపుల్గా ఫాల్స్ అని రాస్తాం. TF అని పెడతాం అంతే. ట్రూ ఫాల్స్ అని కూడా రాయకుండా TF అని పెడతాం సింపుల్గా. ఇవి ట్రూత్ వాల్యూ. స్టేట్మెంట్ అంటే అది, ట్రూత్ వాల్యూ అంటే అది. సింపుల్ కాంపౌండ్ అనేది చెప్తాను నెక్స్ట్. ఇంకా కనెక్టివ్స్, అంతకంటే ముందు నొటేషన్స్ చెప్పుకుందాం. సపోజ్ మీ దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంది. మిస్టర్ మనోజ్ ఈజ్ ఏ లెక్చరర్. మిస్టర్ మనోజ్ ఈజ్ ఏ లెక్చరర్ అని. మిస్టర్ మనోజ్ అనేవాడు ఎవడో ఉంటాడు, వాడు లెక్చరర్ అయితే ట్రూ అంటావు, లెక్చరర్ కాకపోతే ఫాల్స్ అంటావు. దాని యొక్క ట్రూత్ వాల్యూ. మోర్ ఓవర్ దిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్.
తమిళనాడు అన్న. తిరుపతి ఈజ్ నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్న. Supreme Court have higher powers than High Court అన్న. Fee reimbursement is giving to the student by AP government. వీటిల్లో ట్రూ ఏంటి ఫాల్స్ ఏంటి ఇవన్నీ స్టేట్మెంట్స్ కాదు, సెంటెన్సెస్. ఫస్ట్ ఇవి వీటిని ట్రూ ఫాల్స్ చెప్పగలిగితే అవి స్టేట్మెంట్స్. మిస్టర్ మనోజ్ ఎవరో ఉంటాడు, లెక్చరర్ అయితే లెక్చరర్ అంటాం, లేదా కాదంటాం. సరే మిస్టర్ మనోజ్ నిజంగా లెక్చరర్ అనుకుందాం. ట్రూ, దీనికి ట్రూత్ వాల్యూ. దీని ట్రూత్ వాల్యూ ఏంటి? దీని ట్రూత్ వాల్యూ అని అడుగుతున్నా. ఫాల్స్ అని చెప్పాలి, అంతేగాని ట్రూత్ వాల్యూ ఎంత మాత్రం ట్రూ అని చెప్పకూడదు. ట్రూత్ వాల్యూస్ ఆర్ టూ, దే ఆర్ ట్రూ అండ్ ఫాల్స్. దీని ట్రూత్ వాల్యూ వెరీ గుడ్, నాట్ ఇన్ రాసాం కాబట్టి కదా. అంత ప్రశ్న ఉంటుంది కదా తిరుపతి. సుప్రీం కోర్ట్ హ్యావ్ హయ్యర్ పవర్స్ దాన్ హైకోర్టు అంటున్నాం. సుప్రీం కోర్టే ఎక్కువ కదా హైకోర్టు కంటే, అంటే ఇది కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. కరెక్ట్, ట్రూ. ఫీ రియంబర్స్మెంట్ ఈస్ గివింగ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ఏపీ బై ఏపీ గవర్నమెంట్. ట్రూ. సో ఏపీలో ఫీ రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. ట్రూ. అలా ట్రూత్ వాల్యూ చెప్పగలుగుతున్నాం. ప్రతిసారి ఈ సెంటెన్సెస్ రాయలేకపోతే వీటికి నోటేషన్స్ ఇస్తారన్నమాట. సింపుల్గా నోటేషన్స్ ఇస్తారు. సమ్ పీ అనుకుంటాం, దీంట్లో పీ పెట్టి స్మాల్ లెటర్ కోలన్ పెట్టుకుంటాం. స్మాల్ లెటర్స్ క్యాపిటల్స్ కూడా ఇచ్చేయచ్చు, ఎక్కువగా స్మాల్ లెటర్స్ ఇచ్చేస్తుంటాం. క్యూ పెట్టి సమ్ కోలన్ పెట్టుకుంటాం, ఆర్ పెట్టి సమ్ కోలన్ పెట్టుకుంటాం. అంటే పీ అనే స్టేట్మెంట్ ఇది మీనింగ్, క్యూ అనే స్టేట్మెంట్ ఇది. నేను ప్రతిసారి ఇది రాయను. మిస్టర్ మనోజ్ ఈజ్ ఎ లెక్చరర్, హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తమిళనాడు, ఇవన్నీ రాయను. పీక్యూ అని పెట్టుకుంటా. పీ అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, మిస్టర్ మనోజ్ ఈజ్ ఎ లెక్చరర్. క్యూ అంటే అర్థం చేసుకోవాలి, హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తమిళనాడు అనే స్టేట్మెంట్ను నేనేమనుకున్నా, క్యూ అనుకున్నా. అట్లా నోటేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఇది ఎస్ పెట్టుకోవచ్చు, ఇది టీ పెట్టుకోవచ్చు. అట్లా ఎక్కువగా మనకు 2 లేదా 3 సెంటెన్సెస్ వస్తుంటాయి, 2-3 వేరియబుల్స్ వస్తుంటాయి ఎక్కువగా నోటేషన్స్. నెక్స్ట్ కనెక్టివ్స్ అంటే ఏంటో చూద్దాం. దాంట్లో మీనింగ్ ఉంది. కనెక్టివ్స్ అంటే కలిపేవి అని. వేటిని కలిపేవి? ఇప్పుడు దాకా మనం దేని గురించి మాట్లాడుకున్నాం? స్టేట్మెంట్స్ గురించి. స్టేట్మెంట్స్ని కలిపేవే కనెక్టివ్స్. సపోజ్ ఇవి 2 స్టేట్మెంట్స్. మిస్టర్ రవి ఈజ్ అన్ ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్ అయితే ఇలా ట్రూ అంటాం, కాకపోతే ఫాల్స్ అంటాం. ఈజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు వర్క్ చేస్తే ట్రూ అంటాం, కాకపోతే మనం అనుకున్న రవి కూడా ఉంటే వాడు. కాబట్టి వీటిని కూడా స్టేట్మెంట్స్ అనొచ్చు. అదేంటి మిస్టర్ రవి ఎవరు మనకు తెలియదు కదా, అతను ఎలక్ట్రీషియన్ మనం చెప్పలేం కదా అనుకోకూడదు.
రవి ఎవరో ఉంటే వాళ్ళు ఎలక్ట్రీషియన్ కాదు తెలిసి చెప్తాను, లేకపోతే లేదు. ఎలక్ట్రీషియన్ అయితే ట్రూ లేకపోతే ఫాల్స్ అని వీటిని కూడా స్టేట్మెంట్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని కలిపి చెప్పాలనుకో కనెక్టివ్ అదే కదా, కలిపి చెప్పాలి. మిస్టర్ రవి ఈజ్ అన్ ఎలక్ట్రీషియన్, మిస్టర్ రవి ఈజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు అని చెప్తామా? అలా చెప్పకుండా ఇలా చెప్తాము. మిస్టర్ రవి ఈజ్ అన్ ఎలక్ట్రీషియన్ అండ్ he is working in Bangalore. ఏం ఉపయోగించాము ఇక్కడ? అండ్. ఈ అండునే కనెక్టివ్ అంటాం. ఈ రెండు స్టేట్మెంట్స్ని కలిపింది. అదేవిధంగా Mr. Ram joined in will join in ECE branch. Mr. Ram will join in CSC branch. అండ్ అయితే రాదు ఇక్కడ, ఆర్ వస్తుంది ఇక్కడ. రెండు జాయిన్ కాబట్టి ఈసీసీఎస్సి రెండు జాయిన్ అవుతారా? మిస్టర్ రామ్ విల్ జాయిన్ ఇన్ ఈసీ బ్రాంచ్ ఆర్ హీ విల్ జాయిన్ ఇన్ సివిల్ బ్రాంచ్. లేకపోతే ఇంకా మళ్ళీ విల్ జాయిన్ ఇదంతా లేకుండా నువ్వు చెప్పినట్టుగా మిస్టర్ రామ్ విల్ జాయిన్ ఇన్ ఈసీ బ్రాంచ్ ఆర్ సిఎస్సి బ్రాంచ్ అంటాం. ఇంకా మోర్ క్లియర్గా చెప్పాలి, విల్ జాయిన్ ఇన్ ఈసీ ఆర్ సిఎస్సి బ్రాంచ్. అంతే కదా, అతనే కదా, ఆ పర్సనే విల్ జాయినింగ్ గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏం ఉపయోగించాం? ఆర్. ఆర్ కూడా కనెక్టివే. ఆర్ కూడా కనెక్టివే. అలా మనకి 4 ఇంపార్టెంట్ కనెక్టివ్స్ ఉన్నాయి. 4 ఇంపార్టెంట్ కనెక్టివ్స్ ఉన్నాయి. సపోజ్ ఇంకొక కనెక్టివ్ గురించి మాట్లాడదాం. I will go to the vegetable market if I wake up early. If I wake up early, I will go to the vegetable market. ఇదంతా ఒకే సెంటెన్స్. చూడయా, ఐ వేకప్ ఎర్లీ ఒక సెంటెన్స్గా తీసుకో, ఒక స్టేట్మెంట్గా తీసుకో. గో టు ద వెజిటేబుల్ మార్కెట్. ఇఫ్ అని వచ్చింది. ఇఫ్ ఏం జరిగితే ఎర్లీగా లేస్తే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తారు. ఇక్కడ దెన్ అని పెట్టుకో, క్లియర్గా ఉంటుంది. ఇంకా then I will go to vegetable market. If I wake up early, then I will go to vegetable market. I will go to vegetable market కూడా ఒక స్టేట్మెంట్గా తీసుకో. I wake up early ఒక స్టేట్మెంట్, I will go to the vegetable market ఇంకొక స్టేట్మెంట్. ఇంకా లేనివేంటి ఇక్కడ? ఇఫ్ దెన్ కనెక్టివ్స్గా వాడాము ఇక్కడ. ఈ రెండింటిని కలుపుతాం. I wake up early, I will go to the vegetable market. ఈ రెండింటిని ఇఫ్ దెన్ ద్వారా కలుపుతున్నాం. కాబట్టి ఇఫ్ దెన్ కూడా ఇది ఒక క్లాజ్ లాగా గుర్తుపెట్టుకో, ఫ్రేజ్ లాగా. ఇఫ్ దెన్ అనేది ఒక కనెక్టివ్. ఇఫ్ ఐ వర్క్ హార్డ్ ఐ విల్ గెట్ సక్సెస్. సో అట్లా దెన్ అనేది అన్ని సందర్భాల్లో మాట్లాడము. ఇఫ్ దెన్ వస్తుంది జనరల్గా ఈ మీనింగ్లో. అలా ఇంకొక కనెక్టివ్ చూద్దాం. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని ఉంది ఇంకో కనెక్టివ్.
if and only if. Suppose if and only if the example you will get job if and only if you got the good marks. You will get the job if and only if you got the job. You got the good marks. You got good marks. ఇది అవసరం లేదు, మొత్తం ఒకే సెంటెన్స్. You will get job if and only if you get good marks. You will get job ఒక స్టేట్మెంట్, you got good marks ఒక స్టేట్మెంట్. మధ్యలో ఏం వాడాము? if and only if. మొత్తం ఒకటే if and only if. దీని అర్థం ఏంటంటే నీకు జాబ్ వస్తుంది, నీకు మంచి మార్కులు వస్తే నీకు జాబ్ వచ్చినట్టే. రెండింటిని అటు అటు మార్చుకోవచ్చు, రెండు మార్చుకోవచ్చు. అదే ఇదనుకో, నేను ఇల్లీగల్ వేస్తేనే మార్కెట్కి వెళ్తా, మార్కెట్కి వెళ్ళానంటే ఇల్లీగల్ వేసినట్టు కాదు, రివర్స్ మాట్లాడకూడదు. ఇది జరిగితేనే ఇది జరుగుతుంది ఇక్కడ. ఇఫ్ దిస్ హ్యాపెన్ దెన్ దిస్ విల్ హ్యాపెన్. ఇఫ్ దిస్ హ్యాపెన్ దెన్ దిస్ విల్ హ్యాపెన్. ఇఫ్ దెన్ అంటే అది, ఇది అంతా కాదు. ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది అని దీని మీనింగ్. నీకు జాబ్ ఎప్పుడు వస్తుంది? మంచి మార్కులు వస్తే జాబ్ వస్తుంది. రెండు ఓకేనా? మంచి మార్కులు వస్తేనే కదా జాబ్ వచ్చేది. జాబ్ వచ్చిందంటే మంచి మార్కులు వచ్చినట్టు. రెండు రివర్స్ అటు ఇటు మాట్లాడుకోవచ్చు. దాన్ని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటాం. ఇది అంతా థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్. సో వీటికి ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎలా ఉంటుందో చూద్దాం. కనెక్టివ్స్ 6 అండ్ ఇంతకుముందే నేను చెప్పా కదా, 6 ఒక కనెక్టివ్గా వాడచ్చు, అండ్ ఒక కనెక్టివ్గా వాడచ్చు. ఇంప్లైస్, దీన్ని ఇంప్లైస్ అని చదువుతాం. అదే ఇంప్లైస్ అంటే ఇఫ్ దెన్ డబుల్ ఇంప్లైస్. డబుల్ ఇంప్లైస్ అని చదవాలి సింబల్ని. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఇక్కడ ఒక లైన్ రాయొచ్చు, 2 లైన్లు కూడా రాయొచ్చు. బట్ ఈ సింబల్ ఉంది చూడు, గ్రేటర్ దాన్ లాగా, అది ఒక వైపే ఉంటేనేమో ఇంప్లైస్, 2 వైపులా ఉంటే డబుల్ ఇంప్లైస్. ఇక్కడ కూడా 2 వైపులా ఉంది, బట్ మధ్యలో ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి, ఇక్కడ ఒక లైనే ఉంది. అది కూడా గమనించు. సో 2 కూడా ఒకటే. ఇది 2 వాడచ్చు సింబల్స్. దీని మీనింగ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. దీన్నే డిస్జంక్షన్ అంటాం. డిస్జంక్షన్. దీన్ని కంజంక్షన్ అని కూడా అంటాం. కంజంక్షన్ అన్న అండ్ ఒకటే. డిస్జంక్షన్, కంజంక్షన్, ఇంప్లికేషన్ అంటాం. ఇంప్లికేషన్ అని కూడా వచ్చింది. బై ఇంప్లికేషన్. బై అంటే రెండని, 2 ఉన్నాయి కదా ఇంప్లికేషన్లు. ఇది ఒక ఇంప్లికేషన్ అంటే ఇది, ఇక్కడ 2 ఇంప్లికేషన్ ఉన్నట్టు. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ఇది జరిగితే అది జరుగుతుంది, అది జరిగితే ఇది జరుగుతుంది అని. అందుకని 2 ఇంప్లికేషన్ ఉన్నట్టు. అదే ఇంప్లికేషన్ అయితే ఇది జరిగితే ఇది జరుగుతుంది అంతే. అదే కదా మనం ఇందాక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటుంది. ఇల్లీగల్ వేస్తే వెజిటబుల్ మార్కెట్కి వెళ్తావు అంతే. వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాలంటే ఇల్లీగల్ వేసినట్టు కాదు. బాగా చదివితే జాబ్ వస్తుంది, జాబ్ వచ్చిందంటే బాగా చదివినట్టు నువ్వు. అట్లా అక్కడ అలా మాట్లాడుకున్నాం. ఓకే. సో 6 అండ్ ఇంప్లైస్
డబుల్ ఇంప్లైస్, ఈ సింబల్స్ని అలా చదవాలి. దీన్ని డిస్జంక్షన్ అంటాం, కంజంక్షన్ అంటాం, ఇంప్లికేషన్ అంటాం, బై ఇంప్లికేషన్ అంటాం. ఇప్పుడు నేను చెప్పిన పెద్దగా వాడం లాంగ్వేజ్, డిస్జంక్షన్, కంజంక్షన్, ఇంప్లికేషన్, బై ఇంప్లికేషన్ పెద్దగా వాడం. ఎక్కువగా ఇవి ఆరు, అండ్, ఇంప్లైస్, డబుల్ ఇంప్లైస్ ఇవి వాడతాం. ఇంప్లైస్ అంటే ఇఫ్ దెన్ అని, డబుల్ ఇంప్లైస్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని. ఇవి మెయిన్ కనెక్టివ్స్. ఇవి వీటికే మనము ట్రూత్ టేబుల్స్ ఉంటాయి. వీటికే ట్రూత్ టేబుల్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేయాలి. ఏముంటాయి? ట్రూత్ టేబుల్స్ ఉంటాయి. నాలుగిటికి ట్రూత్ టేబుల్స్ నేర్చుకోవాలి. అవే మెయిన్ ఇంపార్టెంట్. అసలు ఇక్కడి నుంచి అసలు మొదలయ్యేది. నాలుగిటికి ట్రూత్ టేబుల్స్ నేర్చుకుంటే మెయిన్ టాపిక్ ఇక్కడి నుంచే. సో ఇప్పటిదాకా నేర్చుకున్నంత ఇంట్రడక్షన్, స్టేట్మెంట్ అంటే ఏంటి, తర్వాత సింపుల్ స్టేట్మెంట్, కాంపౌండ్ స్టేట్మెంట్ ఏంటి, నొటేషన్, ట్రూత్ వాల్యూ అంటే ఏంటి, అవన్నీ బేసిక్స్ ఇప్పటి నుంచే ఇంపార్టెంట్ బాగా. సో ట్రూత్ టేబుల్స్ ఫస్ట్ నెగేషన్ అని ఉంటుంది. ఇది యాక్చువల్గా కనెక్టివ్ కాదు, రెండు సెంటెన్స్ కనెక్ట్ ఏం చేయదు ఇది నెగేషన్ అనేది. అందుకనే దాని కనెక్టివ్స్ చెప్పలే నేను. నెగేషన్ అని ఉంటుంది, బట్ ఇది వాడుతుంటాం. నెగేషన్కి సింబల్ ఇది, లేదా ఇది కూడా వాడుతుంటారు. ఇది కూడా వాడచ్చు, ఎక్కువగా ఇదే వాడుతుంటారు నెగేషన్ అంటే. ఇది కూడా వాడచ్చు. ఇదేమో 7 లాగా ఉంటుంది, ఇది ఎస్ని ఇలా రాసినట్టుగా ఉంటుంది. నెగేషన్కి ట్రూత్ టేబుల్ చూద్దాం. సపోజ్ నీ దగ్గర పి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఉంది. పి అనేటువంటి ఒక ఆ స్టేట్మెంట్ అంటే నేను చెప్పట్లే వర్డ్స్లో, జస్ట్ నొటేషన్ చెప్తున్నా ఇప్పటి నుంచి. నేను స్టేట్మెంట్ మాట్లాడుకోమని చెప్పి వర్డ్స్లో ఉండదు, సింబల్సే. పి అనే స్టేట్మెంట్ ఉంటే ఈ పి అనే స్టేట్మెంట్కు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? ట్రూత్ వాల్యూస్ రెండే ఉంటాయి. పీకి ఒక సెంటెన్సే మన దగ్గర, ఒక స్టేట్మెంటే మన దగ్గర ఉంది. ఒక స్టేట్మెంట్ ట్రూ కావచ్చు, ఫాల్స్ కావచ్చు. దీనికి నెగేషన్ పి ఏమవుతుందంటే, నెగేషన్ అంటే నాట్ అని, ఇది ట్రూ అవుతే ఇది ఫాల్స్ అవుతుంది, ఇది ఫాల్స్ అయితే ఇది ట్రూ అవుతుంది. ఆపోజిట్ సింబల్ వస్తాయి నెగేషన్కి. తర్వాత అండ్, ఆరు మాట్లాడుకుందాం దాని గురించి ముందు. ఆరు డిస్జంక్షన్. డిస్జంక్షన్ అంటే ఇది వి షేప్లో ఉంటుంది. దీనికి ట్రూత్ టేబుల్ మాట్లాడుకుందాం. నేనేమని చెప్పాను? డిస్జంక్షన్ అంటే ఇది కనెక్టివ్, రెండు స్టేట్మెంట్స్ని కలుపుతుందని చెప్పాను. కాబట్టి ఇప్పుడు నీకు రెండు అవసరం, పి, క్యూ రెండు మాట్లాడుకోవాలి. ఒకటి దాంతో కుదరదు, ఇట్లా ఉండదు ఎప్పుడు కూడా. దీని పక్కన ఏదో ఒకటి ఉంటే లేదా పిఆర్క్యూ, ఇలా ఉండదు ఎప్పుడు. దీనికైతే ఇది సరిపోద్ది. దీనికి ముందు సింబల్ చేర్చావు నెగేషన్. ఒక స్టేట్మెంట్కి అయితే నెగేషన్ ఓకే. రెండు స్టేట్మెంట్లు కావాలంటే ఆరు, అండ్, ఇంప్లైస్, డబుల్ ఇంప్లైస్ అయి ఉండాలి. అందుకని క్యూ కూడా తీసుకున్నా. నీ దగ్గర రెండు స్టేట్మెంట్ ఉన్నప్పుడు రెండు ట్రూ కావచ్చు, ఒకటి ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ కావచ్చు, ఫస్ట్ది ఫాల్స్ అయ్యి సెకండ్ది ట్రూ కావచ్చు, ఫస్ట్ది సెకండ్ది రెండు ఫాల్స్ కావచ్చు. అట్లా 4 కేసులు ఉంటాయి, 4 కేసెస్ ఉంటాయి. ఇది మెయిన్ ముఖ్యం మనకు. పిఆర్ క్యూ, దీని ట్రూత్ వాల్యూ ఉంటుందో చూద్దాం. పీక్యూలా ట్రూత్ వాల్యూస్ మనకు తెలిసి ఉండాలి, అప్పుడు మాత్రమే పిఆర్ క్యూ యొక్క ట్రూత్ వాల్యూ డిసైడ్ చేయాలి. పి యొక్క ట్రూత్ వాల్యూ ట్రూ అయితేనే అది ఫాల్స్ చెప్పగలిగావు. ఇది తెలియకపోతే ఇది ఎట్లా తెలుస్తుంది నీకు? పి యొక్క ట్రూత్ వాల్యూ ఫాల్స్ అయితేనే నెగేషన్ పి యొక్క ట్రూత్ వాల్యూ ట్రూ. సో ఇప్పుడు నేనేమని చెప్పాను? రెండు ట్రూ కావచ్చు, ఫస్ట్ది ట్రూ అయిన తర్వాత ఫాల్స్ కావచ్చు, ఫస్ట్ది ఫాల్స్ అయిన తర్వాత ట్రూ కావచ్చు, రెండు ఫాల్స్ కావచ్చు. ఇది బాగా బైహార్ట్ చేస్తారు జనరల్గా అందరూ. టీటీటీఎఫ్, ఎఫ్టీఎఫ్ఎఫ్, టీటీటీఎఫ్, ఎఫ్టీఎఫ్ఎఫ్ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి రెండు ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. టీటీటీఎఫ్, ఎఫ్టీఎఫ్ఎఫ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. పిలో రెండు ట్రూలు రెండు ఫాల్స్లు, క్యూలో ఒక ట్రూ ఒక ఫాల్స్, మళ్ళీ ఒక ట్రూ ఒక ఫాల్స్. అట్లా మొత్తం మీద ఎన్ని కాంబినేషన్లు వస్తాయి? 4 కాంబినేషన్లు వస్తాయి. పిఆర్క్యూ, ఆర్ అంటే
లేదా అని కదా మీనింగ్ తెలుగులో. ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూనే, పిఆర్క్యూ అంటే ఏ ఒక్క ట్రూ అయినా ట్రూనే. ఇక్కడ రెండు ట్రూ అయ్యాయి, నష్టం లేదు. ఏ ఒక్క ట్రూ అయినా ట్రూ అంటున్నాను, రెండు ఫాల్స్ కదా, అప్పుడు ఫాల్స్. ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూనే. ఇది డిస్జంక్షన్ యొక్క ట్రూత్ టేబుల్. ఇప్పుడు కంజంక్షన్ చూద్దాం. కంజంక్షన్ అండ్ వి రివర్స్లో ఉంటుంది, ఇంతకుముందు వి డిస్జంక్షన్. దీనికి కూడా రెండు కావాలి స్టేట్మెంట్స్, కనెక్టివ్ కదా ఇది కూడా. పి క్యూ, పి అండ్ క్యూ, టిటిటిఎఫ్, ఎఫ్టిఎఫ్ఎఫ్. అండ్ అంటున్నాడు రెండు, ఇంతకుముందు ఆరణం కాబట్టి లేదా. అంటే మరియు రెండు ట్రూ అయితేనే ట్రూ, అదొక్కటే గుర్తుపెట్టుకు సింపుల్గా. రెండు ట్రూ అయితేనే ట్రూ, మిగతా అన్ని సందర్భాల్లో ఫాల్స్. రెండింటి గురించే మాట్లాడుకునేది ఈ కనెక్టివ్స్ యొక్క ట్రూత్ టేబుల్స్. రెండింటి గురించే. రెండు ట్రూ అయితే ట్రూ, మిగతా అన్ని కేసెస్లో ఫాల్స్. ఎక్కడన్నా రెండు ట్రూ అయ్యాయా? కాలేదు, కాబట్టి ఫాల్స్. అదే ఆర్ అయితే డిస్జంక్షన్లో ఏ ఒక్క ట్రూ అయినా ట్రూనే, మిగతా అన్ని కేసెస్లో ఫాల్స్. అది కూడా మాట్లాడుకోవాలి. ఏ ఒక్క ట్రూ అయినా ట్రూ అంటున్నాం, మిగతా అన్ని కేసెస్లో ఫాల్స్ అని మాట్లాడుకోవాలి. ఏది డిస్జంక్షన్లో. కంజంక్షన్లో అయితే రెండు ట్రూ అయితేనే ట్రూ, అలా మిగతా అన్ని కేసులో ఫాల్స్, అలా క్లారిటీగా మాట్లాడుకోవాలి. తర్వాత ఇంప్లైస్ ఇలా ఉండొచ్చు, లేదా ఇలా కూడా ఉండొచ్చు. ఎక్కువగా ఇది వాడుతుంటారు. ఇంప్లైస్ అంటే ఇఫ్ దెన్ అని మీనింగ్. ఇఫ్ దిస్ హ్యాపెన్ దెన్ దిస్ విల్ హ్యాపెన్ అని మీనింగ్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్, అట్లా సెంటెన్స్. యూ విల్ పాస్ అంటే మీన్ దెన్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్ అని. దీనికి ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది చూద్దాం. దీనికి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పి ఇంప్లైస్ క్యూ కదా మాట్లాడుతుంది. పి ఇంప్లైస్ క్యూవా, క్యూ ఇంప్లైస్ పీనా చూసుకో కరెక్ట్గా. ఫస్ట్ దీనికి అందుకే జాగ్రత్తగా చెప్తున్నాను. ఫస్ట్ పీనా క్యూనా ఉంది, తర్వాత క్యూ. అదే క్యూ ఇంప్లైస్ పీలో అయితే ఫస్ట్ క్యూ తర్వాత పీ ఉన్నట్టు. సో పి ఇంప్లైస్ క్యూకి రాస్తున్నా ట్రూత్ టేబుల్. పి ఇంప్లైస్ క్యూ వేరు, క్యూ ఇంప్లైస్ పీ వేరు. అదే పిఆర్ క్యూ అన్నా క్యూఆర్ పి అన్నా ఒకటే. అందువల్ల నేను అక్కడ జాగ్రత్తగా విను, ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పలే, నేను సింపుల్గా చెప్పేసా. పి అండ్ క్యూ అన్నా క్యూ అండ్ పి అన్నా ఒకటే. తర్వాత డబుల్ ఇంప్లైస్ కూడా వస్తున్నా, దీని తర్వాత కదా డబుల్ ఇంప్లైస్, దానికి కూడా వస్తున్నా. పి డబుల్ ఇంప్లైస్ క్యూ అన్నా క్యూ డబుల్ ఇంప్లైస్ పి అన్నా ఒకటే, రివర్స్ రాసిన ఒకటే. ఇక్కడ మాత్రం అలా కాదు. పి ఇంప్లైస్ క్యూ వేరే, క్యూ ఇంప్లైస్ పి వేరే. అందుకే ఇక్కడ జాగ్రత్తగా ఉండమంటున్నాం. పి ఇంప్లైస్ క్యూ ఏంటంటే రూలు, పి ట్రూ అవుతూ క్యూ ఫాల్స్ అయితే ఫాల్స్. పి ట్రూ అవుతూ క్యూ ఫాల్స్ ఏ కేసు? ఇదొక్క కేసు. పి ట్రూ అవుతూ క్యూ ఫాల్స్ అయితే ఈ కేసు ఫాల్స్ అవుతుంది, మిగతా అవన్నీ ట్రూ. మళ్ళీ చెప్తున్నాను, ఇదే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పి ఇంప్లైస్ క్యూ ఈజ్ ట్రూ వెనెవర్ పి ఈజ్ ట్రూ అండ్ క్యూ ఈజ్ ఫాల్స్. అలా గుర్తుపెట్టుకో. పి ఇంప్లైస్ క్యూ ఈజ్ ట్రూ వెనెవర్ పి ఈజ్ ట్రూ అండ్ క్యూ ఈజ్ ఫాల్స్. సరే, ఇప్పుడు ట్రూత్ టేబుల్
క్యూ ఇంప్లైస్ పీకి రాద్దాం. క్యూ ఇంప్లైస్ పీ ట్రూత్ టేబుల్ రాసేటప్పుడు ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ క్యూ ఉంది, తర్వాత పీ ఉంది. అంటే క్యూ ట్రూ అవుతూ పీ ఫాల్స్ అయ్యే కేసు చూసుకో. క్యూ ట్రూ అవుతూ, క్యూ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇటుపక్క ఉంది, ఇటుపక్క నుంచి చూసుకోకూడదు. క్యూ ట్రూ కానీ పీ ఫాల్స్ కావాలి. కాదుగా ఇది క్యూ ట్రూ అవుతూ, ఇది క్యూ ట్రూ అవుతూ పీ ఫాల్స్. ఇది ఒక్క కేసులో ఫాల్స్ అవుతుంది, మిగతా ట్రూ. డిఫరెన్స్ అర్థమైంది కదా? పీ ఇంప్లైస్ క్యూ వేరు, క్యూ ఇంప్లైస్ పీ వేరు. ఇవైతే ఎట్లయినా రాయొచ్చు, ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ డబల్ ఇంప్లైస్ బై ఇంప్లికేషన్. ఇలా రాయొచ్చు లేదా ఇలా, ఎక్కువగా ఇది వాడుతుంటారని చెప్పాను. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మీనింగ్. రెండు ట్రూలు అయినా ట్రూనే, రెండు ఫాల్స్ అయినా ట్రూనే. రెండు ఫాల్స్ అయితే ఫాల్స్ కాదు, అలా వస్తుంది మనకు ఒక్కోసారి. రెండు ట్రూలు అయినా ట్రూనే, రెండు ఫాల్స్ అయినా ట్రూనే, మిగతా కేసెస్లో ఫాల్స్. మిగతా కేసెస్ అనే మాట రావాలి. ఒక కనెక్టివ్ గురించి, ఒక కనెక్టివ్ యొక్క ట్రూత్ టేబుల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు ట్రూ ఎప్పుడు ఫాల్స్. సరే, ఎప్పుడు ట్రూ చెప్తే మిగతా కేసులో ఫాల్స్ అని చెప్పేటట్టుగా ఉండాలి నీట్గా. ఎప్పుడు ట్రూ అంటున్నాను, పీడబ్ల్యూ ఇంప్లైస్ క్యూ, రెండు ట్రూలు అయినా ట్రూనే, రెండు ఫాల్స్ అయినా ట్రూనే, మిగతా అన్ని కేసెస్లో ఫాల్స్. ఇక్కడ ఆర్డర్ చూసుకోవాల్సిన అవసరం లేదు. రెండు ట్రూలు అయినా ట్రూనే, రెండు ఫాల్స్ అయినా ట్రూనే, మిగతా కేసెస్లో ఫాల్స్. ఇక్కడ ఆర్డర్ చూసుకోవాల్సిన అవసరం లేదు. సపోజ్ క్యూ ఇంప్లైస్ పీకి కనుక్కోవాలనుకోను, క్యూ డబుల్ ఇంప్లైస్ పీకి ట్రూత్ టేబుల్ ఏమన్నాను అనుకో, దానికి కూడా ఇదే వస్తుంది, ఎందుకంటే రెండు ఈక్వల్ అని కూడా చెప్పాను. సరే చూసుకో, నేనేమన్నాను, రెండు చూసుకో అంతే. ఏది ఫస్ట్ ఏది సెకండ్ చూడాల్సిన అవసరం లే. రెండు ట్రూ అయితే ట్రూ, రెండు ఫాల్స్ అయినా ట్రూనే. రెండు అంటున్నా, ఇది ఫస్ట్ ఇది సెకండ్ అంటలా, అది ఫస్ట్ అది సెకండ్ అని దేంట్లో అనాలి? ఇంప్లైస్లో జాగ్రత్తగా ఉండాలి. సో ఇవి ఈ 4 అండ్ 6 ఇంప్లైస్, డబుల్ ఇంప్లైస్ అండ్ నెగేషన్ కూడా, ఈ 4 ట్రూత్ టేబుల్స్ గిన వస్తే మనము మ్యాక్సిమం ఎక్కువ ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రాబ్లం అయినా చేయొచ్చు ఫర్దర్గా. ఇది బేస్ అసలు. ఓకే.